నల్గొండ భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి నుంచి క్యామ మల్లేష్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకు 16 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. ఆ నియోజకవర్గంలోని ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజా అప్డేట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ఎంఎన్ఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా సంబంధించి ఓవరాల్ గా చూసుకుంటే 16 లోక్సభ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి కుప్పల ఈశ్వర్, మహబూబ్ నగర్ మన్య శ్రీనివాసరెడ్డి, చేవేళ్ల కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆదిలాబాద్ ఆత్రం సక్కు, మల్కాజ్గిరి రాగిడి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డి, సికింద్రాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్, నల్గొండ కంచెర్ల కృష్ణారెడ్డి, ఇతను నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి సోదరుడు, భువనగిరి క్యామ మల్లేష్, ఇతను కుర్మ బీసీకి చెందిన వ్యక్తి. సో అక్కడ మొదటి నుంచి కూడా బీసీకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో సో మరోసారి బీసీకి కేటాయించడం జరిగింది. ఇక మిగిలిన ఒకే స్థానం హైదరాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరుంటారనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. సో ఇక అది రేపు లేదా ఎల్లుండి కేసీఆర్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో ఇక అభ్యర్థుల ఎంపిక దాదాపుగా బీఆర్ఎస్ కి సంబంధించి అయితే ఓవరాల్ గా ప్రకటన చేసినట్టు అనుకోవచ్చు. ఇక కేసీఆర్ మాత్రం భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. సో కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సో ఇక రానున్న రోజులలో నల్గొండలో మొదటి సభ మరో సభ పెట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. నిన్న ఢిల్లీ నుంచి కేసీఆర్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తోటి ఈ రోజు భేటీ కావడం జరిగింది. భేటీ తర్వాత కొత్త రాజకీయ పరిణామాలు, అదేవిధంగా బీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం ఇవన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఏమన్నా దెబ్బపడే అవకాశం ఉంటుందా ఉండదా అనేది కూడా సర్వేల ఆధారంగా ముందుకెళ్తుంది. సో ఇక ఏదైనప్పటికీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి గాలి వీస్తున్న నేపథ్యంలో 14 సీట్లు గెలుస్తాయని చెప్పేసి ఇప్పటికే నేషనల్ సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో గెలిచి తీరాలని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ కు మాత్రం కొన్ని అనుకూలమైన స్థానాలు ఉన్నాయి కనిపిస్తున్న అనుకోవచ్చు. ముఖ్యంగా మెదక్ స్థానం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో అక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో సో అక్కడ మొత్తం ఓవరాల్ గా హరీష్ రావుకే పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. సో అక్కడ ఖచ్చితంగా మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించి గెలవాలని చెప్పేసి కూడా దీన్ని వ్యక్తం చేస్తారు. అదేవిధంగా సికింద్రాబాద్, ముఖ్యంగా ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ మరొకసారి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటన చేశారు. సో ఇక తను కూడా అక్కడ గెలిచే లక్ష్యంగా ముందుకెళ్లాలి, ఎలాంటి వ్యూహరచన చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి వాళ్ళకి రచిస్తుంది. సో ఇక ఈ రానున్న రోజులలో ఇక ఖచ్చితంగా పార్టీ బహిరంగ సభలు, అదేవిధంగా సమీక్షలు, సమావేశాలకు సంబంధించి ఇక పూర్తిగా దాంట్లో నిమగ్నమయ్యే విధంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.